ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి సౌత్ ఫస్ట్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్ ధృవీకరించడం లేదు. తీర్థయాత్రలకు వెళ్ళొస్తామని చెబుతుంటారు. మరీ ముఖ్యంగా బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత అలా దేవుళ్ళందరినీ ఓసారి చుట్టూ వస్తామంటారు. ఇంతకీ తీర్థయాత్రలు ఎందుకు చేయాలి? కృష్ణుడు పాండవులకు ఏం చెప్పాడు? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ స్పెషల్. పూర్వకాలం నుంచి తీర్థయాత్రలు ఆధ్యాత్మిక అన్వేషణలో ఒక ముఖ్య భాగంగా ఉన్నాయి. ఎన్నో కష్టాలను అసౌకర్యాలను ఓర్చుకొని భక్తులు తీర్థయాత్రలు చేస్తుంటారు. కాశీ నుంచి కన్యాకుమారి వరకు దైవ సందర్శనార్థం వెళతారు. అయితే ఏదో వెళ్ళొచ్చామన్నట్టు కాకుండా తీర్థయాత్రలు ఎందుకు చేయాలో తెలుసా? ఒకసారి పాండవులంతా కలిసి తీర్థయాత్రలు చేయాలని నిర్ణయించుకుంటారు. ఈ విషయాన్ని తమ శ్రేయోభిలాషి అయిన శ్రీకృష్ణుడికి చెప్పి తనను కూడా తమ వెంట రమ్మని అడుగుతారు. పనుల ఒత్తిడి కారణంగా రాలేకపోతున్నా అన్న కృష్ణుడు తనకు బదులుగా తీసుకెళ్లమని ఓ సొరకాయ ఇస్తాడు. కన్నయ్య మాట మేరకు ఆ సొరకాయ తీసుకుని వెళ్తారు. గంగ సహా అన్ని పుణ్యనదుల్లో సాగరాల్లో స్నానాలు చేసి పుణ్యక్షేత్రాలన్నింటినీ సందర్శిస్తారు. తీర్థయాత్రలన్నీ ముగించుకొని తిరిగి హస్తినాపురానికి చేరుకుని కృష్ణుడి పాదాలకు నమస్కరించి ఆ సొరకాయను తిరిగిస్తారు. తీర్థయాత్రలన్నీ తిప్పి తీసుకొచ్చిన సొరకాయను వండించి ఆ మధ్యాహ్నం ఆతిథ్యమిస్తాడు శ్రీకృష్ణుడు. సొరకాయ కూర తిన్న పాండవులు, ఇదేంటి కృష్ణ, ఈ చేదు సొరకాయతో భోజనం పెట్టావు అని ప్రశ్నిస్తారు. అయ్యో, అన్ని పుణ్యతీర్థాలు తిప్పారు కదా, ఈ సొరకాయ చేదుగా అయిందా? మీతో పాటే తీసుకెళ్లారు కదా, తీపిగా అయ్యుంటుందనుకున్నాను అని అంటాడు కృష్ణుడు. ఆ మాటల్లో అర్థం పాండవులకు అప్పటికి అర్థమవుతుంది. మనసులో మార్పు రాకుండా ఎన్ని తీర్థాలు చేసినా శూన్య ఫలితమే అని తెలుసుకుంటారు. అంటే ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగామన్నది ముఖ్యం కాదు, దైవభక్తితో ఎలాంటి స్వార్థం లేకుండా దర్శనం చేసుకున్నామా లేదా అన్నది ముఖ్యమన్నది అర్థం చేసుకోవాలి. నీళ్లు తనలో సుగంధం దుర్గంధం రెండూ చేర్చుకున్న ప్రవాహ జలం. ఎప్పటికప్పుడు శుద్ధి అవుతుంటుంది నీటి నుంచి భూమి. కాబట్టి దేహానికి ఏర్పడే అశుచిని దాని పైది అయిన జలం పోగొడుతుందని విశ్వాసం. తీర్థం అంటే తరింపజేసేది, తరించడం అంటే దాటడం, అంటే కష్టాల నుంచి బయటపడడం. తెలిసి కానీ తెలియక కానీ చేసిన దోషాలను పశ్చాత్తాపడినప్పుడు పోగొట్టుకోవడానికి తీర్థయాత్రలు శరణ్యం. యథాశక్తి ఆ క్షేత్రాల్లో దాన ధర్మాలు చేసి పాపాల నుంచి విముక్తులైన సంతృప్తి పొందుతారు. వాస్తవానికి నిర్మలంగా ఉండే మనసే తీర్థం. ఒకరి కష్టాలు చూసి చలించి తాను చేయగలిగే సాయం చేస్తే తీర్థయాత్ర ఫలితం పొందినట్టే. పోయి సేవింపలేకున్నా పుణ్యతీర్థ మహిమ వినుటయు అఖిల కల్మష హరంబో అంటాడు ప్రబలుడు. అంటే పుణ్యాత్ముల సాన్నిధ్యం కూడా తీర్థయాత్ర సమానమే అని అర్థం. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్.